హాయ్ ఫ్రెండ్స్, ఇతను ఎవరో నాకైతే తెలియదు కానీ మార్నింగ్ టిఫిన్స్ టైమ్ లో మా హోటల్ వైపు అయితే వచ్చాడు. మా పనిలో మేము బిజీగా ఉంటే అతను మాత్రం మమ్మల్ని చూస్తూ నిలబడ్డాడు. భయ్యా తింటావా తాత బాయ్. అలా ఎన్నిసార్లు తింటావా భయ్యా అని అడిగినా కూడా ఉలుకు లేదు పలుకు లేదు. కానీ అతను చూసే చూపుని బట్టి అతనికి ఆకలిస్తుందని నాకు అర్థమైంది. కానీ ఎన్నిసార్లు అడిగినా అదే చూపు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మరి అతను మొహమాట పడుతున్నాడో లేక మూగవాడో అయితే నాకు అర్థం కాలేదు. సరే పోనీలే అని చెప్పి పేపర్ ప్లేట్ లో 4 ఇడ్లీ వేసి చట్నీ వేసి ఇచ్చాను. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆ వ్యక్తి నా చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్ చూడగానే 2 అడుగులు ముందుకేసి నా చేతిలో నుంచి ఆ ఇడ్లీని అయితే తీసుకున్నాడు. అతన్ని చూసైతే మా స్టాఫ్ వాడు దొంగలా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళకరా బాబు అన్నారు. వాళ్ళు చెప్పినట్టు అతను దొంగ అయితే నగల వైపు డబ్బు వైపు చూడాలి కానీ తినే తిండి వైపు ఎందుకు చూస్తాడు చెప్పండి ఫ్రెండ్స్. ఆ టిఫిన్ పట్టుకొని అతను అక్కడక్కడే 10 మినిట్స్ దాకా తిరిగాడు కానీ ఆ ఇడ్లీ అతను తిన్నాడో లేదో కూడా తెలీదు. అయినా ఆకలిని వచ్చిన ఒక వ్యక్తికి చేతనైతే అన్నం పెట్టి పంపించాలి కానీ ఎవరు ఏంటి అని క్వశ్చన్స్ అయితే అడగకూడదు. ఒక పూట అతని కడుపు నింపగలిగినందుకైతే ఐఎమ్ హ్యాపీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.